ఈరోజు సాయంత్రం యూసుఫ్గూడ పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో అల్లు అర్జున్ ఫిలిం పుష్ప 2 ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగనుంది. ఈ ఫంక్షన్ నేపథ్యంలో పోలీసులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. రోడ్లపైన కూడా ఆంక్షలు విధించారు. సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. అయితే ఈ ఫంక్షన్లో అల్లు ఫ్యాన్స్ అలాగే మెగా ఫ్యాన్స్ మధ్య ఎలాంటి రభస జరుగుతుందో అన్న ఆందోళన ఉత్కంఠత అయితే పోలీసుల్లో స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో కూడా చూసాం. గతంలో అల్లు అర్జున్కు సంబంధించిన ఫంక్షన్లో కొంతమంది మెగా ఫ్యాన్స్ వచ్చి పవన్ స్టార్ అని నినాదాలు చేయడం, చిరంజీవి గురించి నినాదాలు చేయడంతో అప్పుడు చెప్పను బ్రదర్ అంటూ అల్లు చేసిన కామెంట్ బాగా ప్రచారమైంది, వైరల్ అయింది. ఈ నేపథ్యంలో ఈరోజు ఏం జరుగుతుంది మనం చూస్తున్నాం. అల్లు ఫ్యామిలీలో అలాగే మెగా ఫ్యామిలీలో కొంత సైలెంట్ వార్ జరుగుతున్నట్టు అనిపిస్తుంటుంది. ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో అదేమిటో, అసలు ఇద్దరు కలిసి ఉన్నారా లేకపోతే వర్టికల్ డివిజన్ జరగనుందా అనేది తేలిపోయే అవకాశం ఉందని మనం చెప్పవచ్చు. అయితే మనం చూసాం, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్కు యాంటీగా అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళి నంద్యాలలో ప్రచారం చేశారు. ఆయన మీద కేసులు కూడా బుక్ అయినాయి, అవన్నీ జరిగినాయి. దానిపై ఇప్పటికి కూడా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు జరిగే ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఏం జరుగుతుంది, గొడవలు అవుతాయా, ఈ మెగా ఫ్యాన్ అల్లు ఫ్యాన్ అనేది వర్టికల్గా డివిజన్ అయిపోతుందా ఏమిటన్న మీద చర్చ అయితే బాగానే జరుగుతుంది. అయితే మనం చూసినట్లయితే తెలంగాణలో ఈ ఫిలింకు సంబంధించి రేట్లు పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. 4-5 రోజుల పాటు, అంటే ఫస్ట్ 3 డేస్ 800, 1000 రూపాయలు కూడా టికెట్ పెంచుకున్నారు కొన్ని థియేటర్లలో. ఆంధ్రాలో కనుక మనం చూసుకున్నట్లయితే ఆంధ్రాలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం అక్కడ టికెట్లు పెంచుకోవడానికి అనుమతించలేదు. అంటే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది, ఇక్కడ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఆయన జోక్యం చేసుకోవడం వల్లే ఇలా అయింది అని మెగా ఫ్యాన్స్ స్పష్టంగా చెప్పడం మనకు వినిపిస్తుంది. బయట బాగానే కామెంట్ చేస్తున్నారు. ఇటీవల 2-3 రోజుల క్రితం కూడా చూసాం మనం. మెగా ఫ్యాన్స్ కొంతమంది అల్లు మీద ఒక పిఎస్లు, జవహర్ నగర్ పిఎస్లు కూడా ఆయన కేసు బుక్ చేశాడు. అల్లు ఆర్మీ అంటామేంటి అనేది ఆయన అభ్యంతరం వ్యక్తం చేశాడు. అల్లు ఫ్యాన్స్ అని పెట్టుకోవాలి, ఒకప్పుడు మెగా ఫ్యాన్స్ ఉండేది, మెగా చిరంజీవి ద్వారా తాను ఈ ఎత్తుకు ఎదిగానన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాట మారుస్తూ తన శ్రమ, తన టాలెంట్ వల్లే ఈ లెవెల్కు ఎదిగానని చెప్పడం మెగా ఫ్యాన్స్కు మింగుడు పట్టడం లేదు. ఈ నేపథ్యంలో ఈరోజు ఏం జరుగుతుంది, ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కామ్గా అయిపోతుందా లేకపోతే మెగా అలాగే అల్లు ఫ్యాన్స్ మధ్య వివాదం జరుగుతుందా అన్న ఉత్కంఠత అయితే ఉంది.